అందరికీ నమస్కారం. విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్త్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 22వ తారీఖు నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో బొడ్డు దివ్య అనేటటువంటి 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇక్కడ టీఎఫ్సీ బేకరీలో పనిచేస్తూ ఉంది. ఆ బేకరీలో పనిచేస్తున్న అమ్మాయి టాయిలెట్ కోసం అని చెప్పేసి అదే ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళింది. టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అక్కడ తన కాలకృత్యాలు తీర్చుకొని బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఆ అమ్మాయి మీద వెనక నుంచి వచ్చేసి ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఇమ్మని చెప్పేసి అన్నాడు. ఇవ్వకపోతే అమ్మాయిని కొట్టాడు. అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయి మీద అటాక్ చేసేసేసి అక్కడ అమ్మాయి చేతి నుంచి పడిపోయినటువంటి మొబైల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. మొబైల్ తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోయింది. హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి చికిత్స నిమిత్తం కేజీహెచ్కి వెళ్ళడం, తర్వాత మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి జాయిన్ చేయడం. ఆ అమ్మాయి అంతా కూడా ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంది. తర్వాత విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ మన సిపి సార్ యొక్క ఆదేశాల మేరకు, జాయింట్ సిపి సార్ యొక్క సలహాలు, తర్వాత డీసీపీ 1 మేడం యొక్క సజెషన్స్ మేరకు మేము నార్త్ సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్నటువంటి పోలీసుల ఆధ్వర్యంలో టీమ్లుగా డివైడ్ చేసేసేసి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్, మొబైల్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అయితేనేమి, తర్వాత లోకల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ మొత్తం అన్ని కూడా బేస్ చేసుకొని ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ మొత్తం కూడా గ్యాదర్ చేసేసి టెక్నికల్ ఎవిడెన్స్ని ఎనాలిసిస్ చేసినప్పుడు ఆ అమ్మాయి మొబైల్ కోసం సెర్చ్ చేసినప్పుడు ఆ అమ్మాయి మొబైల్ అనేది మనకి ఒక వ్యక్తి దగ్గర దొరికింది. అతను సత్యబాబు అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర దొరకడం జరిగింది. అతన్ని మొత్తం కూడా తరువుగా మనం ఎంక్వైరీ చేసినప్పుడు అతను చెప్పాడు, సార్ ఇక్కడ వైట్ స్కూటీ మీద వెళ్తున్నటువంటి ఇద్దరి దగ్గర నుంచి ఆ మొబైల్ ఇక్కడ జిమ్ ఎదురుగా పడేసినటువంటి మొబైల్ వాళ్ళు పడేస్తున్న నేను చూశాను. దాని తర్వాత నేను వెళ్ళి ఆ మొబైల్ తీసుకున్నాను సార్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ వైట్ స్కూటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటి కోసం జిమ్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ కావచ్చు, మొత్తం అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా గ్యాదర్ చేశాము. తర్వాత ఆ వైట్ స్కూటీలో వెనకున్న వ్యక్తిని నేను గుర్తుపట్టగలనని చెప్పినప్పుడు అతను గుర్తుపట్టిందనే ఆధారంగా అతను అప్పన్న అని చెప్పేసి ఒక పర్సన్, అతన్ని మనం పట్టుకొని అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు అతని యొక్క ఫ్రెండ్ చెవేటి సురేష్, ఎవరైతే చెవేటి సురేష్ సార్ ఆ మొబైల్ ఫోన్ పడేసి చెవేటి సురేష్ ఆ మొబైల్ ఫోన్ అమ్ముదాం ట్రై చేసాం. ఆ తర్వాత ఆ మొబైల్ ఫోన్ తాకట్టు పెట్టడం ట్రై చేసాం, కానీ వాళ్ళు తీసుకోలేదు. దానికి సంబంధించి వాళ్ళ బ్రదర్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్పాడు అనమాట. చెప్తే వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసినప్పుడు మా పోలీస్ ఆఫీసర్లు కూడా పక్కన ఉన్నారని గ్రహించిన అతను ఆ సెల్ ఫోన్ని అక్కడే పడేయడం, ఆ పడేసిన సెల్ ఫోన్ని సత్యబాబు తీసుకోవడం, సత్యబాబు దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ఇంటర్లింక్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ టవర్ డంప్ ఎనాలిసిస్ కూడా తీయడం జరిగింది. టవర్ డంప్ ఎనాలిసిస్ ప్రకారం కూడా ఆఫెన్స్ జరిగిన ప్లేస్ ప్లస్ అక్కడ మొబైల్ పడిపోయిన ప్లేసుల్లోనూ ఈ చెవేటి సురేష్ అతను వాడినటువంటి మొబైల్ నంబరు మనకి రావడం జరిగింది. దాని ప్రకారం మొత్తం అంతా కూడా మనం వాళ్ళ ఫ్రెండ్ని కూడా, అప్పన్న ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడో ఫ్రెండ్ని కూడా చేసినప్పుడు ఆ ఫ్రెండ్కి కూడా ఈ చెవేటి సురేష్ రాత్రి బాక్సింగ్ చేశానని చెప్పడం, తర్వాత ఇట్లా నాకు మొబైల్ ఫోన్ నేను తీసుకొచ్చానని చెప్పడం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అన్నింటిలోనే మనం టెక్నికల్గాను హ్యూమన్ ఎవిడెన్స్ పరంగాను మొత్తం 2 రకాలుగాను ఎవిడెన్స్ మొత్తం కూడా గ్యాదర్ చేసుకొని ఈరోజు మనం చెవేటి సురేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతన్ని ఈరోజు రిమాండ్కి పెట్టడం కూడా జరుగుతాం. గతంలో కూడా అతని మీద కేసులు ఉన్నాయండి. అతను పిఎంపాలెం పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతను సస్పెక్ట్ షీట్ హోల్డర్ కూడా. 4 కేసులు ఉన్నాయి, స్నాచింగ్ కేసులు ఉన్నాయి. 3 టౌన్ ఎంఈపీ లిమిట్స్లోనూ మన పిఎంపాలెంలో 2 స్నాచింగ్ ఉన్నాయి. నేటివ్ ఇక్కడే ఉంది, భగవాన్ దాస్ కాలనీ, మన పిఎంపాలెం లిమిట్స్లోనే ఉంటారు. మొబైల్ కోసం చేశారు. బ్యాటరీ నుంచి అమ్మాయి 10:17 ఆ టైంకి బయటకు వచ్చింది న్యాచురల్ కాల్స్కి. లేదంటే ఎందుకంటే అది బ్యాటరీ మేము అడిగాం. చెప్పలేదు, ఎందుకంటే బేకరీ క్లోజ్ అయ్యే టైము వెంటనే వెళ్ళేసి వచ్చేద్దాం అని చెప్పేసి ఫాస్ట్గా వచ్చాను సార్ అని చెప్పాను. అక్కడే ఉంది. అంటే అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత టాయిలెట్కి వెళ్ళి బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాత అటాక్ జరిగిన తర్వాత అమ్మాయి అక్కడ ఉన్న సంగతి అమ్మాయికి ఇంకా కాన్షియస్లో లేకుండా ఉండడం వల్ల అమ్మాయి అక్కడే ఉండిపోయింది. మళ్ళీ అంటే అక్కడ బేకరీలో అమ్మాయిలు యూరినల్స్కి వెళ్ళడానికి ఉన్నాయి.
సార్ ఫోన్ వాల్యూ ఎంత ఉండొచ్చు? ఫోన్ వాల్యూ అంటే దానికోసం కొట్టడం జరిగింది 15,000 నుంచి 20,000 మధ్య ఉంటుంది. సార్ మెడికల్ చెక్ చేశారు కదా, ఈ మెడికల్ రిపోర్ట్ లో కూడా ఈ అమ్మాయి అంత అక్కడే ఉన్నట్టుందా లేకపోతే ఏమన్నా? మెడికల్ రిపోర్ట్ లో అక్కడ ఉన్నట్టు ఏం తెలియదు, మెడికల్ రిపోర్ట్ లో తెలియదు మనకి. టెక్నికల్ ఎవిడెన్స్ లో మనం సీసీ ఫుటేజెస్, తర్వాత టవర్ డంప్స్, ఈ అమ్మాయి మొబైల్ కాల్ సిడిఆర్స్, వాడి మొబైల్ సిడిఆర్స్, తర్వాత మనకి ఈ అమ్మాయి కొంతమందితో మాట్లాడిన వాళ్ళ సీనియర్స్ మాట్లాడిన తర్వాత ఇలా ఫ్రెండ్ సంతోష్ అని ఆ స్పాట్ లో కలెక్ట్ చేసిన కూడా ఇప్పుడు మనం ప్రెస్ ముందు చెప్పాం. అది ఇన్వెస్టిగేషన్ టెక్నికల్ ఎవిడెన్స్ తోనే కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఎందుకంటే అమ్మాయి మీద అటాక్ జరిగింది వాస్తవం, స్పాట్ లో ఇంకేదైనా జరుగుంటే మనం స్పాట్ లో బలమైన ఆయుధం చేతికి ఉన్నటువంటి అది చేతికున్న కడియం మచ్చలే ఉన్నాయి, కడియం ఉంది వాడు చేతికి అంతే. లేదు లేదు ఒక్కరే, ఆ అమ్మాయి ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పింది. ఎంతమంది కొట్టారు నన్ను అంటే ఒక్కళ్ళే కొట్టారు సార్. ఇంకా మన ఏరియాలో లేవని అనుకుంటున్నాం, బట్ కొంతమంది అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి గ్యాంగుల మీద కూడా నైట్ మన ఏపీఎస్పీ వాళ్ళని కూడా మనకి సిపి సార్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 7 గ్రూపుల్ని మనం తిప్పుతున్నాం. అంటే మేబీ డ్రగ్ అండ్ స్టేట్ లో ఉన్నాడు. ట్విస్ట్ ఏం లేదు. అంటే మనకి ఏంటంటే అస్సలు లేదు, ఎవరి ప్రెజర్ లేదు. లేదు ఆ అమ్మాయి ఖచ్చితంగా చెప్తాను. నేను అడిగాను, నేనే డైరెక్ట్ గా అడిగాను, నాన్న ఏదన్నా జరిగిందా? లేదు లేదు, అది ఉంటే అసలు ఆ యాంగిల్లో నుంచి తీసుకెళ్తాం కదా. గోప్యంగా ఏమి ఉంచలేదే. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన రోజు అంటే ఏమి డీటెయిల్స్ తెలియకుండా మీకు ఏం చెప్పాలి? ఇప్పుడు ఈ రోజు మీకు చెప్పడానికి మా దగ్గర ఇంత మెటీరియల్ ఉంది. ఇన్సిడెంట్ జరిగిన రోజు ఫస్ట్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు మా టెన్షన్ ఏంటి, ఎవరు చేశారు, అసలు అమ్మాయిని ముందుగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఎవరు చేశారు వాళ్ళని పట్టుకోవాలి, దానికి టీమ్స్ ఫామ్ చేసుకోవాలి. ఫామ్ చేసుకుంటే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. గోప్యత అనేది ఏమి ఉండదు. గోప్యత ఇదేమో ఇంట్లో మ్యాటర్ కాదు కదా, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. అంటే మేబీ ఇప్పుడు బేకరీలో ఒక 10 మంది పనిచేస్తున్నారు అనుకోండి, బేకరీ ఓనర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే అందరిని ఎలా చేయాలి. అక్కడ పబ్లిక్ టాయిలెట్ ఇంకొకటి పక్కన ఒకటి ఉంది, వెంటనే ఫోన్ మాట్లాడుతూ అంటే బయటకు వెళ్ళడానికి ముందు ఫోన్ చేసింది సంతోష్ అని వాళ్ళ ఫ్రెండ్, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసింది. సంబంధం లేదు. వాడిని కూడా పట్టుకుని ఫస్ట్ పట్టుకుందే వాడిని పట్టుకుని మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసి ఎవరు వాళ్ళు అంటే మనం జాయిన్ చేయలేదు. మెంటల్ ఉందని కాదు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. వాళ్ళ ఆవిడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, చెప్పేది నన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయితే వాడు కొంచెం ఎక్కువ తాగుతున్నాడు అని చెప్పేసి అక్కడ డీ అడిక్షన్ దానికి తీసుకెళ్లారు అంతే. లేదు అంటే అది సైక్రియాటిక్ ప్రాబ్లం అయితే మీరు అన్నట్టు ఉంటుంది, అది సైక్రియాటిక్ ప్రాబ్లం కాదు. డీ అడిక్షన్ వాళ్ళ కేస్ షీట్ అంతా ఉంటుంది. హాస్పిటల్లో చాలా సెక్షన్స్ ఉంటాయి కదన్నా. ఒకటి డీ అడిక్షన్ సెంటర్ ఒకటి ఉంటుంది, అంటే బాగా ఆల్కహాల్ తాగే వాళ్ళ కోసం ఒకటి ఉంటుంది. అందులో జాయిన్ అయ్యాడు అంటే జాయిన్ అయిన హాస్పిటల్ పేరు అది అంతే. సెల్ ఫోన్ మార్నింగ్ అమ్మడం ట్రై చేస్తే వాళ్ళు తీసుకోలేదు. తర్వాత తాగటాన్ని పెడదాం ట్రై చేశారు, లాక్అవుతున్నాయి. ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్నారనే దాని మీద అరికట్టడం కోసం సిపి సార్ మోస్ట్ ప్రయారిటీగా తీసుకున్నారు. దాన్ని ప్రయారిటీగా తీసుకుని మన పిఎం పాలెం పోలీస్ స్టేషన్కి, తర్వాత గాజువాక పోలీస్ స్టేషన్కి, వీటికి అంటే ఆరిలో పోలీస్ స్టేషన్కి ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ ఇచ్చారు సార్. 2 days
రెండు రెండు మొబైల్స్ అంటే 2 కార్లు, తర్వాత 7 బైకులు ఇదే పని మీద తిరుగుతున్నాయి. మీకు డేటా ఇస్తాం వీకెండ్లో. డేటా ఇచ్చినప్పుడు రీసెంట్గా అంటే ఇంతకు ముందు పెట్టేటటువంటి వాటికి ఇప్పుడు తిరిగే వాటికి నంబర్ చాలా పెరుగుతుంది. మేము కూడా చాలా అందరం కూడా తిరుగుతున్నాం, గట్టిగా తిరుగుతున్నాం. అమ్మాయిని 100% అడిగాం, ఎక్కడ కూడా అమ్మాయి అసలు లేదు. అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళింది కదా, టాయిలెట్ దగ్గర, టాయిలెట్ 100% అడిగాను. లేదంటే మీరు నాతో పాటు వస్తే నేను అడిగిస్తాను, 100% అడిగిస్తాను. లేదండి, ఇప్పుడు మనం జరిగిందని చెప్పలేము, అటెంప్ట్ ఆ రకంగా జరిగిందని కూడా పెట్టలేము. ఏది ఆ స్పాట్ లో కలెక్ట్ చేసినవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగం, ఇన్వెస్టిగేషన్ లో బయటికి చెప్పకూడదు. లేదబ్బా, ఎందుకంటే అవి ఒక అమ్మాయికి సంబంధించిన కేసు కదా, అది వాళ్ళ అది న్యాయం, ఆ అమ్మాయికి న్యాయం జరగలేదని అనుకోవడం అస్సలు తప్పు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా మేము మానిటర్ చేస్తూనే ఉన్నాం. ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తో సహా. మీరు అక్కడ హాస్పిటల్ కేజీహెచ్ సూపరింటెండెంట్ గారిని కలిసిన, నేను పర్సనల్ గా కేజీహెచ్ సూపరింటెండెంట్ గారిని కలిసాను, పర్సనల్ గా అక్కడ ఉన్న డాక్టర్లు అందరితో మాట్లాడాను. చేయించాను. గైనకాలజీ రిపోర్ట్లు కూడా ఉన్నాయి, గైనకాలజీ డాక్టర్ మేడం దగ్గర నేనే చేయించాను. మేము కూడా ఉన్నాం అంటే దగ్గర అంటే మీన్స్ మేము గైనకాలజీ మేడంని పిలిచి మేమందరం కూడా అక్కడే ఉన్నాం. ఉన్నప్పుడు మేడం లోపలికి వెళ్ళి టెస్టులు చేశారు, ఏం లేదండి, 100% అన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాం. ఆ రోజు గైనకాలజీ మేడం వచ్చారు, డెర్మటాలజిస్ట్ వచ్చారు, తర్వాత న్యూరాలజిస్ట్ వచ్చారు, అన్ని చెకప్లు జరిగాయి. ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయ్యే వరకు డిసీజ్ డిశ్చార్జ్ అయ్యే వరకు మీరు ఆయన నిర్ధారించుకున్న తర్వాత ఈ రోజే డిశ్చార్జ్ అయిన తర్వాత అదుపులోకి తీసుకున్నారా? నిర్ధారించుకుంది కూడా నిన్నేనన్నా. అన్ని ఎవిడెన్స్లు అన్ని కలెక్ట్ చేసుకొని ఎక్కడ కూడా మన ఏ లింకేజ్ కనెక్ట్ కాకపోయినా అది మనకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు రిమాండ్ పెట్టడానికి మనకు వచ్చినా రేపు పొద్దున మళ్ళీ వాడు కన్విక్షన్ పడదు. అందు గురించి అన్ని లింకేజెస్ అన్ని ఫస్ట్ మనం తీసుకున్నటువంటి నార్మల్ ఎవిడెన్సెస్కి, తర్వాత టెక్నికల్ ఎవిడెన్సెస్కి, ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని మళ్ళీ మనం పట్టుకున్నటువంటి కొంతమందిని సెల్ ఫోన్ దొరికినోడు, తర్వాత అమ్మాయి ఫ్రెండ్, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరితో కూడా మనం మాట్లాడిన తర్వాత అతను వాయిస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా ఈ చెవిటి సురేష్తో పాటు ఎవరైతే అప్పన్న అనే అతను బైక్ మీద ఉన్నాడు కదా, అతనితో మనం క్లియర్గా మాట్లాడిన తర్వాత అతను ముందు రోజే అతని వాళ్ళ వైఫ్కి చెప్పాడట, ఏమని ఇట్లా జరిగింది, వాడు సురేష్ గారు ఒక ఫోన్ పట్టుకొచ్చాడు, ఇట్లా చెప్తున్నాడు నాకు అని చెప్పేసి. అంటే ఆవిడతో మాట్లాడితే ఆవిడ కూడా కన్ఫర్మ్ చేయడం అన్నీ చేశారు. డిశ్చార్జ్ మనం చేసిన తర్వాత కదా అక్కడ నుంచి అరెస్ట్ అయ్యాను. వాళ్ళు డిసీజ్ ఏం లేదు, అతనికి ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్నాడని జాయిన్ చేశారు. మనకి డిశ్చార్జ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాం కదా, ఇన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ మీకు చెప్పాను. మీకు టవర్ డంపులన్నీ మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, పర్సనల్ గా నేను టవర్ డంప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవును, ఈడు ఫోన్ పే చేస్తానంటే అతను నెంబర్ ఇచ్చేవాడే. ఈడు నా దగ్గర లేవన్నా రేపు పొద్దున వచ్చేస్తానన్నా అన్నాడు సంతోష్ అన్నవాడు. తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా అంతే అన్నాడండి. తర్వాత ఇంకొకటి, ఈరోజు అతను తెచ్చిన తర్వాత నేను మాట్లాడితే ఆ రోజు ఏం చెప్పాడు, ఫోన్లో మాట్లాడినప్పుడు నేను జిమ్ కోచ్ని, నాకు కూడా ఫ్యామిలీ ఉన్నారు, నాకు కూడా పిల్లోడు ఉన్నాడు అని చెప్పారు అతను. మళ్ళీ ఈరోజు ఏం చేస్తారు అబ్బాయి అని చెప్పేసి అంటే నేను జిమ్ కోచ్ని సార్, పర్సనల్ ట్రైనర్ సార్ అని చెప్తాడు. వాడు జిమ్ కోచ్ కాదు, పాడు కాదు, అడిగిన వాళ్ళు అందరికీ అంతే చెప్తాడు. అమ్మాయి నాకు అన్యాయం జరగలేదు ఒప్పుకోండి, ఏదో ఇటువంటి అటువంటి జరగకుంటే దాడి జరిగింది. అమ్మాయి చెప్పిందని బట్టి ఇప్పుడు మనం ఎన్నో ఇప్పుడు ఓపెన్ డ్రింకింగ్ ని మేము కంట్రోల్ చేయడానికి నాకు ఫోన్ వచ్చింది 3 గంటలు. అంటే అమ్మాయి హాస్టల్కి వెళ్ళడం, హాస్టల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అవుతాం. 1:30కి వెళ్ళింది అమ్మాయి హాస్టల్కి. 1:30కి ఏం జరిగిందంటే అమ్మాయి హాస్టల్కి వెళ్ళడమే 1:30కి వెళ్ళింది. 1:30కి వెళ్ళిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళిందబ్బా.
నీ సీసీ కెమెరాలు చూపిస్తాను ఫుటేజ్ అంతా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అమ్మాయి రోడ్డు మీద నడిచేది ఉంది, అమ్మాయి గేట్ తీసుకొని లోపలికి హాస్టల్కి వెళ్ళేది ఉంది, అన్నీ ఉన్నాయి. ఎక్కడున్నారా? అదే నేను చెప్తాను 100% నీకు టాలీ ఏం అవ్వట్లేదు నేను చెప్తాను. లేదు బేకరీ 11 o'clock క్లోజ్ అవుతుంది. అమ్మాయి 10:50 అలా అడగలేదు. నేను అదే అన్నా, అంటే చూసుకోలేదు సార్ ఇంతమంది ఆ టైంకి ఇంకా క్లోజింగ్ టైంలో ఉంటాం కదా అని చెప్పేసి. సార్ మిడ్ నైట్ టైంలో తిరిగి వచ్చినప్పుడు నేను అక్కడ ఫోన్ చూస్తుంటాను సార్. ఫోన్ లేదు అమ్మాయి దగ్గర. నా నైట్ రౌండ్ తర్వాత ఒక 20 మంది నుంచి 50 మంది వరకు నా ఆఫీస్ ముందే ఉంటారు. నేను ఎవ్వరు బయట తిరిగినా మొబైల్స్ అన్ని తెచ్చి పెడతాను. అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను. 100% ఉంటుంది. బీట్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారని మనం నిర్ధారించాలి.